హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం చూస్తున్నాం, నిన్న అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లి మరి పరామర్శించడం చూస్తున్నాం. అంటే గత కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు ఒక చిన్న అగ్ని ప్రమాదంలో చిక్కుకోవడం, గాయాల పాలవడం, తర్వాత దాని నుంచి కోలుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్ గారు దీనిపైన స్పందించలేదు, పరామర్శించలేదని చెప్పేసి కొద్దిగా ట్రోలింగ్ అయితే ఆయన మీద జరిగింది. అయితే నిన్న వెళ్లి పరామర్శించడం జరిగింది. సో వీళ్ళ మధ్య వివాదాలు నడుస్తున్నాయని చెప్పేసి ఎప్పటినుంచో కూడా వార్తలు ఉండడం చూస్తున్నాక, మరి దానికి నిన్నటితో ముగింపు పలికినట్టేనా అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అయితే చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి వివేక్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే. మీకు వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. సార్, అల్లు అర్జున్ గారు అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి ఈ విధంగా జరిగింది అని పరామర్శించలేదని చెప్పేసి ఆయన మీద కొద్దిగా ట్రోలింగ్ అయితే జరిగింది సార్. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చేయడం కూడా చూసాం. సో అయితే నిన్న పరామర్శించేశారు. అంటే వీళ్ళ ఫ్యామిలీల మధ్య గొడవలు ఉన్నాయి అని చెప్పేసి కూడా ఎప్పటినుంచో అది నడుస్తూనే ఉంది మీడియాలో కూడా. మరి నిన్నటితోటి ముగింపు పలికిపోయిందని కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? నేను మొదటి నుంచి చాలా సందర్భాల్లో, అంటే ఈ వివాదాలు చాలా ముందు నుంచి, అంటే 'పుష్ప' సినిమాకు ముందు నుంచి కూడా చాలా సందర్భాల్లో మీడియాకు వివరణ ఇవ్వడం జరిగింది. అంతిమంగా వాళ్ళొక కుటుంబ సభ్యులు. ప్రతి ఇంట్లో ఉన్నట్టే ఒకవేళ ఉంటే ఏదైతే బయట ఎక్స్‌పోజ్ చేస్తున్నారో, లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళ మధ్య ఏదో ఉందనే విభేదాలున్నాయని ఎక్స్‌పోజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా సార్లు చెప్పాను. మీరనుకుంటున్నట్టు, మీరు భ్రమిస్తున్నట్టు, మీరు ఊహించుకుంటున్నట్టు అక్కడ ఏమీ లేదు. ఒకవేళ ఉందని మీరనుకున్నా కూడా అవి ప్రతి ఇంట్లో ఉండేటివే. అంతిమంగా వాళ్ళొక కుటుంబ సభ్యులు. అంతిమంగా మెగాస్టార్ అనే ఆయన నీడలో ఎదిగిన మొక్కలు అవన్నీ. ఆ మొక్కలన్నీ వృక్షాలు కావచ్చు, లేకపోతే పెద్ద చెట్లు అవినా గూడా దానికన్నిటికి కారణం కూడా మెగాస్టార్. ఆయన చెప్పినట్టే ఆ కుటుంబం మొత్తం అందరూ కూడా వింటారు. అంతిమంగా ఆయన నిర్ణయమే ఫైనల్ అవుతుంది. సో, ఆయన అంత స్థాయిలో ఉన్న వ్యక్తి తగ్గట్టుగానే కుటుంబం అంతా వింటుంది. రెండో పాయింట్ వచ్చేసి, ఎక్కడైతే ఈ వివాదాల చుట్టూ ప్రతి సందర్భంలో వాళ్ళకు వాళ్ళు నిరూపించుకోక్కర్లేదు. మేము కలిసున్నామని, లేతే మేము బాగున్నామని, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని వాళ్ళు నిరూపించుకోక్కర్లేదు. సో, అది వాళ్ళ కుటుంబ అంతర్గత విషయాలు. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా మొన్న ఈ కళ్యాణ్ గారి చిన్న కుమారుడికి జరిగిన ఈ ఘటన పట్ల ఎంతమంది ఎలా స్పందించారు పార్టీలకు అతీతంగా? ఎందుకు? అదొక హ్యూమన్ యాంగిల్. ఈవెన్ వైసీపీ అధినేతగా ఉన్న ఆయన కూడా ట్వీట్ చేస్తే మనం దాని గురించి కూడా చర్చించుకున్నాం. అదొక హ్యూమన్ యాంగిల్‌లో చూడాలి. మానవతా కోణం అనేది ప్రతి మనిషిలో ఒక మానవతా కోణం అనేది ఉండాలి, ఉండి తీరుతుంది. అక్కడ లేని వాళ్ళని మృగాలంటాం. అది వేరే విషయం. సో, ఒక ఇబ్బంది, బాధ ఉన్నప్పుడు ఏ మనిషి అయినా పార్టీలకు అతీతంగా, లేకపోతే కులమతాలకు అతీతంగా మేమున్నాము, ధైర్యంగా ఉండండి, ఏమీ కాదు, ఈ సందర్భంలో మేమంతా మీకు తోడుగా ఉన్నాము అనే ఒక సందేశాన్ని ఇవ్వడం అనేది కనీస మానవత్వం. ఆ కోణంలోనే మొన్న కళ్యాణ్ గారి చిన్న కుమారుడి ఘటన పట్ల అందరూ స్పందించారు. దేశం యావత్తు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు అందరూ స్పందించారు. దానికి అనుగుణంగానే కళ్యాణ్ గారు గూడా స్పందించారు. అందరి పేరు పేరున థాంక్స్ చెప్పారు. సో, ఇక ఒక సొంత కుటుంబ సభ్యులుగా ఉన్న వ్యక్తులు అబ్బాయికి బాగోలేకపోతే వెళ్లి ఎందుకు పరామర్శించరు? అక్కడ మనము ఎవరైతే సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేసుకొని సంతోషపడుతున్న ఈ సో కాల్డ్ ఒక సైకిక్ డిజార్డర్ పీపుల్ అంతా వాళ్ళ మధ్య ఏదో ఉంది, లేతే ఏదో జరుగుతోంది, లేతే వాళ్ళకు పడట్లేదు, లేకపోతే వీళ్ళెక్కువ, వాళ్ళు తక్కువ, ఇవన్నీ వాళ్ళ ఆనందాన్ని, అంటే వాళ్ళ సైకిక్ ఆనందాన్ని చూపించడం కోసం అలా చేస్తున్నారు తప్ప, అంతిమంగా వాళ్ళంతా ఒక కుటుంబ సభ్యులు. కష్టానికి, సుఖానికి, లేకపోతే ఏదైనా పొరపొచ్చాలున్నాయని మీరు అనుకుంటున్నా గూడా అవన్నీ ఏదో ఒక సందర్భంలో పటాపంచలవుతాయి. సో, వాళ్ళ ఇండివిడ్యువాలిటీని వాళ్ళకొదిలేయండి. వాళ్ళ గురించి మీరెందుకు ఇక్కడొచ్చి జబ్బలు చరుచుకోవడమో, కొట్టుకోవడమో చేస్తూ మీ మానసిక సంతృప్తికి, లేకపోతే మీ మానసిక ఇబ్బందిగా ఉన్న మీ పరిస్థితిని వాళ్ళ మీద రుద్దడం ఎందుకు? మీకేదన్నా మానసికంగా ప్రాబ్లమ్ ఉంటే హాస్పిటల్‌కెళ్ళాలి గానీ, వాళ్ళ మీద పడితే ఏమొస్తుంది? సో, వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే. మీరు ఈ సైకిక్ ఆనందాలన్నీ వదిలేసి, మంచి విషయాల మీద, దేశానికి, సమాజానికి ఉపయోగపడే విషయాల మీద దృష్టి పెట్టి, ఇంకా చాలా సమస్యలు సోషల్ మీడియా అనుకుంటే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. సో, అలాంటి ఇష్యూస్ తీసుకొని వాటి మీద గలమెత్తి ఒక హ్యాష్‌ట్యాగ్ రూపొందించి అందరం దానికి స్పందించేలాగాన ప్రభుత్వాలు కదిలేలాగానే ఏదైనా చేయాలి కానీ, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఇగోస్ పెంచే విధంగా, లేకపోతే గొడవ రేకెత్తించే విధంగా, భేదాభిప్రాయాలు ఇంకా పెంచే విధంగా ఉన్న కుటుంబం మధ్య సంతోషకరమైన వాతావరణాన్ని, లేతే బాధలో ఉన్న సమయంలో ఇంకా దానికి చిచ్చు పెట్టడం అనేది మనిషిగా వాళ్ళని వర్ణించలేము. అదొక మృగం తాలూకు ఆలోచనలని చెప్పవచ్చు.
సరే వీళ్ళంటే వీటిని అటు వైసీపీ కూడా యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుందా? అంటే 2 ఫ్యామిలీల మధ్య ఉన్న వివాదాలు అంటే అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా వీళ్ళు ఓన్ చేసుకొని టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ గారి పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి వీళ్ళే వాడేసుకున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయంలో కూడా వైసీపీ అత్యుత్సాహం ప్రదర్శించి ఇగో ఫ్యామిలీల మధ్య గొడవలు, జనసేన ఈ విధంగా చూస్తుంది, నాగబాబు ఈ విధంగా కామెంట్ చేస్తుంది అల్లు అర్జున్ అని చెప్పేసి అంటే వాళ్ళ ఫ్యాన్స్‌ని ఇటువైపు తిప్పుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుంది అనుకోవచ్చా సార్? ఫ్యాన్స్ అనేవాళ్ళు అన్ని రాజకీయ పార్టీలలో ఉంటారు. అన్ని రాజకీయ పార్టీలకు సినిమా ఫీల్డ్‌లో సంబంధించిన నటులకు సంబంధించిన వాళ్ళు అన్ని పార్టీలలో కలిసే ఉంటారు. అయితే ఇక్కడ వైసీపీ చేస్తున్నదేంటంటే, వారి పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేకి ఆయన ప్రచారానికొచ్చాడు. ఆయన ఒక ఫ్రెండ్‌గా ఉన్నాడు. సో, నంద్యాలకెళ్ళినప్పుడు ఆ ఘటనను వైసీపీ సహజంగానే క్యాప్చర్ చేసుకుంటుంది. ఆ క్యాప్చర్ చేసుకొని ఇప్పుడు ఆ క్యాడర్‌ను మొత్తము మా వైపు ఉన్నారనో, లేపోతే ఆయన అభిమానులంతా మా వైపు ఉన్నారనో ప్రొజెక్షన్ చేసుకుంటుంది. చేసుకోనివ్వండి. ఏం జరిగింది ఎలక్షన్ తర్వాత? 24 ఎన్నికల తర్వాత ఏం జరిగింది? అందరం చూసాం గదా! సో, ఒక ఎన్నికతో అయిపోదు. ఒక ఎన్నికతో గెలిపోవటంలు లేకపోతే సహజంగా జరుగుతాయనేది మేము మొదటి నుంచి చెప్తున్నాం. కానీ వైసీపీ వాళ్ళే విర్రవీగి 151 వచ్చాయి మాకు మీరెంత అని అన్నారు. ఈరోజు ఎక్కడున్నారు వాళ్ళ పరిస్థితి? సో, అభిమానులైనా లేకపోతే పార్టీ కార్యకర్తలైనా అంతిమంగా ఒక ప్రజలకు మేలు చేసే కోణంలోనే ఆలోచించాలి. ప్రభుత్వంలో మన భాగస్వామ్యం ఏం చేస్తే బాగుంటుందనే కోణంలోనే ఆలోచించాలి తప్ప, ఇలాంటివి కక్షపూరితమైన ఆలోచనలను అన్‌రెస్ట్ క్రియేట్ చేసేటట్టు అంటే సమాజంలో లేకపోతే రాష్ట్రాన్ని అన్‌రెస్ట్ చేసే విధంగా ప్రవర్తించే విధానము వైసీపీకి మొదటి నుంచి ఉంది కాబట్టి తిమ్మిని బమ్మిని చేయడం లేకపోతే వాళ్ళకున్న ఒక మీడియాను లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళకున్న కార్యకర్తలను లేకపోతే వాళ్ళకున్న పెయిడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ యుటిలైజ్ చేసుకుంటూ ఒక తప్పుడు విధానాన్ని ప్రజలకు ఒక తప్పుడు సంకేతాన్ని తీసుకెళ్తూ ఉంది నిరంతరంగా. వాళ్ళు మొదటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా. దానికి వివరణ ఇవ్వడానికి మేము ప్రతి సందర్భంలో ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా దాన్ని వాళ్ళు మళ్ళీ పదే పదే అదే తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సో, అందుకే ఈ ఈ ఘటన ఏదైతే ఉందో ఆయన్ను అల్లు అర్జున్ గారిని ఉపయోగించుకోవడము, లేకపోతే ఆయన అభిమానులను ఉపయోగించుకోవడం వైసీపీ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో, అది పూర్తిగా వారి యొక్క పార్టీ ఆలోచన విధానాన్ని రిప్రజెంట్ చేస్తుంది. మేమైతే అన్ని పార్టీలలో అభిమానులకు కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో పేరు పేరున ప్రభాస్ గారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని పేరు పేరున అందరికీ అభినందనలు తెలిపారు. అంటే అర్థం ఏంటి? ఆయన అందరినీ అభిమానిస్తున్నారు. అన్ని రకాల ఫ్యాన్స్‌ను సభల్లో, మీటింగ్‌లలో రిప్రజెంట్ చేశారు. వారి అభిమానులు ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోమని కోరారు. అంటే ఆయన మొదటి నుంచి సమాజం, రాష్ట్రం, దేశం పట్ల ఒక కన్సర్న్‌తో ఈ దేశానికి, రాష్ట్రానికి నేను ఏం చెయ్యాలి, ఏం చేయగలననే కోణంతోనే అందరినీ సమాయత్తం చేశారు గానీ, విడదీసి ఏ రోజు చూడలేదు. సో, వైసీపీ అలాంటి విడదీసే రాజకీయాలు చేస్తుంది కాబట్టి మొదటి నుంచి ఇట్స్ అప్ టు దెమ్. వాళ్ళ ఆలోచనకు తగినట్టు వాళ్ళు ఏమన్నా చేసుకోండి. కానీ మేమైతే వాస్తవాలను తెలియజెప్పడానికి ఉన్నాం. సో, ఇప్పుడు ప్రెజెంట్ సార్ కంప్లీట్‌గా అబ్బాయి కోలుకున్నాడా? అంటే గాయాలు పూర్తిగా నయమైపోయాయా? ఎందుకంటే మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి సతీమణి తన కొడుకు కోసం అని చెప్పేసి తిరుమల వెళ్లి అక్కడ పూజలు చేసి తలనీలాలు అర్పించి అండ్ సార్ ఇంకో న్యూస్‌గా వైరల్ అవుతుంది. ఏకంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. 15 లక్షలు ఖర్చు పెట్టని కూడా చెప్తున్నారు. సో, దీనికి సంబంధించి మరి ఏం చెప్తారు సార్? ఒకటైతే ఒక ముఖ్యమైన అంటే ఊహించనటువంటి ప్రమాదం అది. లాస్ట్ టైమ్ మనం చర్చించుకున్నట్టు అటువంటి చాలా అడ్వాన్స్ దేశంలో చాలా హైలీ ఎక్విప్‌మెంట్ ఉన్న చోట అగ్ని ప్రమాదాలు, అలాంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళు ముందస్తు చర్యలు తీసుకుంటారు. మరి అది ఎక్కడ ఎలాంటి పొరపాటు జరిగిందనేది చూడాలి. దేవుడి దయ వల్ల అందరము చాలా సంతోషపడ్డాము. ఏమీ కాలేదు. చిన్న చిన్న గాయాలు అలాగే ఊపిరితిత్తుల్లోకి కొంచెం ఆ బ్లాక్ స్మోక్ వెళ్ళిందని తెలిసింది. వెంటనే 3 రోజుల పాటు హాస్పిటల్‌లో ఉండి చివరికి ఎవరైనా సరే పిల్లలకు బాగోలేకపోతే తల్లిదండ్రులు అనేవాళ్ళు మొట్టమొదటగా తల్లడిల్లిపోతారు. బంధువర్గము తల్లిదండ్రులు మొట్టమొదటిగా తల్లడిల్లిపోతారు. సో, బంధువర్గం కూడా దానికి అనుగుణంగానే మేమున్నామనే భరోసాని, ధైర్యాన్ని ఇస్తుంది సహజంగా. అయితే మనకున్న నమ్మకాన్ని ప్రకారం ఏ దేవుడైతే మనం నమ్ముతామో, ఆ దేవుడికి ఏదైనా మొక్కు కోరుకుంటాం తప్పకుండా. హ్మ్. మా అబ్బాయికి బాగైతే వస్తాననో, లేకపోతే చారిటీ చేస్తాననో రకరకాల ఆలోచనలతో. ముఖ్యంగా మనకున్న ఆలోచనలకు తగినట్టు ముఖ్యంగా దేవుడిని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి దేవుడిని ఆలోచనలకు తగినట్టు కొండకొస్తామనో, లేకపోతే తలనీలాలిస్తామనో, లేకపోతే ఒక చారిటీ ప్రజలకు ఇంత సేవా కోణంలో మేమింత చేస్తామనో, అన్నదానమో సో, ఏదైనా వేరియస్ యాస్పెక్ట్స్ ఏదైనా అది అంతిమంగా ప్రజలకు లేకపోతే భక్తులకు ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని వారు ఎంచుకోవడం జరిగింది. తల్లిగా ఆమెకున్న ఆ హక్కు అది. సో, వారికున్న ఆ హక్కుని ఆహ్, తిరుమలకు రావడము, 17 లక్షలు నిత్యాన్నదానికి ఇవ్వడము ట్రస్ట్‌కి. సో,
ఆ విధంగా దేవుడి దగ్గర ఆమె యొక్క అభిమానాన్ని, ప్రేమను, నమ్మకాన్ని, గౌరవాన్ని, భక్తిని అన్నిటిని ఒకేసారి ఆవిడ చూపించడం జరిగింది. దాన్ని మనం ఆహ్వానించాలి. ఒక విదేశీయురాలయ్యుండి, అన్యమతంలో ఉండి, ఈ దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవిస్తూ, డిక్లరేషన్ ఇస్తూ తిరుమల లాంటి ఒక పవిత్రమైన చోటుకొచ్చి ఎంతో మంది మనోభావాలు, కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన ప్రతి అంశంలో ఎంతో నియమ నిష్టలతో పాటించి ఈరోజు ఎంతో మందికి రోల్ మోడల్‌గా నిలిచారు. సో, ఆ కోణంలో తల్లిగా, ఒక భార్యగా, అలాగే ఈ దేశ పౌరురాలిగా ఆమె అన్ని రకాలైన పాత్రలను సమిష్టిగా పోషించింది. సో, సమర్థవంతంగా పోషించారు. అలాగే ఎంతో మంది కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎంతో లక్షల కోట్ల మంది అభిమానాన్ని కూడా ఈరోజు వారు పొందగలిగారు. అభినందన వెల్లువ నిజంగా చాలా యునానిమస్‌గా వచ్చింది. రాష్ట్రం, దేశం అన్నీ ఎల్లలు లేకోకుండా ఇంత పద్ధతిగా, అంత సింప్లిసిటీగా అందరితో కలిసి మామూలుగా భక్తులకిచ్చే మామూలు గ్లాస్ నీళ్లు తీసుకొని, గ్లాస్‌లో నీళ్లు తీసుకొని అందరూ సహపంక్తి భోజనాల్లో కూర్చొని తాగడము. వారి సింప్లిసిటీని దేవుని పట్ల అంటే ప్రతి ఒక్కరు దేవుని దగ్గర ఎవరైనా చాలా సింప్లిసిటీగానే ఉంటారు. ఉండాలని కోరుకుంటాం. కానీ కొందరు తమ యొక్క అధికార దర్పాన్ని చూపిస్తూ ఉంటారు. ఆవిడ చూపించాల్సిన అవసరం లేనప్పటికీ, లేకపోతే ఉన్నప్పటికీ కూడా అలాంటివి ఏమీ లేకుండా సామాన్య భక్తుల్లాగానే వారు ప్రవర్తించిన తీరు అందరూ భక్తులందరినీ, హిందువులని, హిందువేతరులని కూడా చాలా చాలా అభినందనల వెల్లువ అనేది కలుగజేశారు. సో, సహజంగా తల్లిగా ఆమెకున్న మొక్కును తీర్చుకోవడం అనేది ఇక్కడ ముఖ్యంగా మనం ప్రస్తావించాం కాబట్టి, బిడ్డకు బాగయింది కాబట్టి, వచ్చారు కాబట్టి దేవునికి మొక్కుకున్నారు. సో